మీరు నిజంగా మనమంతా ఒక కుటుంబం. మీరు సరిగ్గా సక్రమంగా ఇప్పుడు అన్ని చూస్తే కూడా ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నిటిని మీరు సిస్టంలో పెట్టండి. ఇప్పుడు సివిల్ సప్లై ఉంది, వాటర్ వర్క్స్ ఉంది, చాలా పెద్ద ల్యాబ్. అంటే మన డిఫరెన్స్ ఉంది చాలా. మనం చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి చేతలకు కొంతనే లేదు. కాబట్టి అందరం కలిసి చేస్తే ఏదో ఉద్యోగమే అని మీరు అనుకోవద్దు, రాజకీయ నాయకులకు మాకేముందని మేము అనుకోవద్దు. అందరూ కలవండి, అందరూ సిస్టమేటిక్గా కొన్ని రోజులు మనం ఈ పనులన్నీ చక్కబడేదాకా జాగ్రత్తగా మనం పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ఆలోచిస్తాం, మేము పని చేస్తాం. మీకు కూడా ప్రజలు మనందరికీ ప్రజలు ముఖ్యం. వాళ్ళ కోసం అందరం కలిసి పని చేయకుండా మనం వంతుకు పని చేసుకుంటే పని సరిపోదు. అందుకే నేను ఈరోజు ఒక సిస్టంలో నాకు ఈ అవగాహన ఉంది కాబట్టి అడిగినాను. మీరందరూ వాటిని నెక్స్ట్ జనరల్ బాడీలో కూడా మీరు సిస్టమేటిక్గా తీసుకుని వస్తే నేను కూడా మీ పై అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించడానికి అన్ని విధాలు కృషి చేస్తాం. ఆ బడ్జెట్ లేదు, ఇట్లా మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినామని. అవునా? మరి బడ్జెట్ లేకుండా ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్పిండ్రు, వీళ్ళు ఏదో చేసిండ్రు. అది ఎవరిని మోసం చేసినట్టు? రిపీట్ చేస్తే డబ్బులు లేవు కాబట్టి మా అధికారులు ఇప్పుడు ఆపుతున్నారు. కానీ అప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఎన్నికల ముందు ఎన్నికల కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చిందని క్లియర్గా అది వాళ్ళు చెప్పినారు. వాళ్ళు ఎస్సీతో మాట్లాడినా, సిఈతో మాట్లాడినా. ఇప్పుడు డబ్బులు లేకుండా ప్రొసీడింగ్ ఇచ్చిన మాట వాస్తవం వాళ్ళకు ఉంది కాబట్టి మేము స్టోన్ చేసినాం సార్ అని చెప్తున్నాం. ఓకే, అంతేనా? క్లియర్గా బడ్జెట్ లేకుండానే శాంక్షన్ అయ్యి ఉన్నాయి అని చెప్పండి. లేకపోతే మేము చేయించినాము, రేపు పొద్దుగా శాంక్షన్ చేసినాము. అవునా? మరి చెప్పండి క్లియర్గా. బడ్జెట్ లేకుండా ఎలక్షన్ కోసము ఇవన్నీ శిలాపలకాలు వేసేది అవసరం లేదు. డెవలప్మెంట్ ఎట్లా కావాలి, రాకపోతే నిధులు రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం అప్పుల రాష్ట్రం అయిపోయింది. తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మన దగ్గర ఉంది. ఆ అప్పు మనమే కట్టాలి, మిత్తి మనమే కట్టాలి. రోజుకు గంటకు కోట్లలో కట్టాలి. ఒక గంటకి కోట్ల రూపాయలలో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పేదోడు నుంచి పెద్దోడు దాకా వాళ్ళ కెపాసిటీ డబ్బంతా మనకు డెవలప్మెంట్ కూడా డబ్బు లేదు. మాకు అందుకే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, అసలు మనము ఈ 7 లక్షల కోట్లు అప్పు కట్టుకుంటూనే మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము చెయ్యాలి ఈ పథకాలు అనే దాని మీదనే ప్రోగ్రాం పెట్టాం. కష్టాలలో ఉన్న మాట వాస్తవం, అప్పులు చేసిన మాట వాస్తవం. తెలంగాణ వచ్చిందే తెలంగాణ పేద ప్రజలకు న్యాయం జరగాలని. న్యాయం జరగకపోగా అప్పులు వచ్చినాయి. మనం అధికారం ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు మనకి ఏం చెయ్యకపోగా ఆఖరుకు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ రాష్ట్రం వచ్చింది.